వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో బోనాల పండుగకని ఒక గెటప్ అయితే చేయడం జరిగింది. దీంట్లో అంటే ఒక వేషధారణ ఎలా మేకప్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియోలో ఒక బోనాల పండుగకు అలాగే మొహరం పండుగ రోజు అనేక వేషధారణలు ఉంటాయి. దాంట్లో ఒక వేషధారణ ఎలా వేశాము, ఎలా మేకప్ చేశాము అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎలా మేకప్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడు వీడియో ఇస్తున్నావు దాన్ని పెట్టి చూడండి, పిల్లలు వంకాయలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూర్చడం జరిగింది. చూడండి, ఇతనికి మేకప్ అయితే చేస్తున్నాను. ఇతని పేరు సుమన్. సుమన్కు మేకప్ అయితే చేస్తున్నాను. ఇది ఎల్లో, మరి పూర్తిగా ఎల్లో కాకుండా కొద్దిగా గ్రీన్ మిక్స్ అలా అన్నమాట. ఇలా బ్రష్తో నీట్గానైతే చేస్తున్నాను. ఈ షాపు మనదే. నేను ప్రింటింగ్ పని కూడా చేస్తాను. అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది నాకు. ఆ ప్రింటింగ్ ప్రెస్దే ఈ రూమ్ అనేది. అందుకే మీకు ఈ కలర్లు అనేవి అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే కటింగ్ మిషన్ కూడా మీకు కనిపిస్తుంది. ఈ గోడ పైన మొత్తం నాదే వర్క్ ఉంది. ఈ పువ్వులు కానీ, ఈ ఇటుకల్లాగా కానీ ఇది మొత్తం నేనే రూమ్కు పెయింట్ అనేది వేశాను. చూడండి, పూర్తిగా ముఖంకి అయిన తర్వాత మెడకు కూడా వేస్తున్నాను. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా నీట్గానైతే చేస్తున్నాను. ఇది గెటప్ ఒక పోతురాజు అనుకోండి. ఇలా మిక్సింగ్ కలగలిసిన ఒక మిక్సింగ్ వేషం ఇది. ఇది మనం చూడండి, వేప కొమ్మలు అనేవి కూడా కట్టడం జరిగింది. మొత్తం వేపాకు. వేపాకు అవన్నీ కనిపించకుండా ఇలా దీన్ని ఇలా కప్పెట్టుగా ఈ రెడ్ క్లాత్ అనేది కట్టేస్తున్నాం. ఇది మనం మొహరం పండుగ కోసమని ఈ వేషధారణ చేస్తున్నాను. చూడండి, ఇటు మళ్ళీ కనుబొమ్మలు బ్లాక్తో. ఇది వాటర్ కలర్స్. కనుబొమ్మలు అనేవి వేయడం జరుగుతుంది. ఇలా
ఇది లాస్ట్ ఇయర్ వీడియో. అప్పట్లో మనకు ఎడిటింగ్ అనేది చేయలేదు కాబట్టి అప్పుడు మనం అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇది అప్లోడ్ అనేది చేస్తున్నాను. చూడండి కనుబొమ్మలు ఎలా వేశాను. చూడండి అలా ఇలా కనుబొమ్మలు పూర్తిగా లేసినట్టు. మళ్ళీ చూడండి చెవుల దగ్గర మొత్తం కిందికి వచ్చినట్టు, వెంట్రుకలు అనేవి కిందికి వచ్చినట్టు ఇలా నీట్గానైతే వర్క్ అనేది చేస్తున్నాను. మళ్ళీ వాటిని రౌండ్గా ఇలా చేసిన తర్వాత చూడండి నుదుట కూడా ఇలా బ్లాక్ కలర్ వేశాను. మీసాలు అనేవి పెద్దగా అందంగా గీస్తున్నాను. ఇది అందంగా ఇలా మీసాలు అనేవి చాలా పెద్దగా అందంగా కనిపించేట్టు వేస్తున్నాను బ్లాక్ కలర్తో. ఈ వేషాన్ని చూచిన వెంటనే భయపడేలాగానైతే వస్తుంది. ఇలా మా ఊళ్ళో ఏ పండుగలు జరిగినా కూడా ఈ సుమన్ అనే కళాకారుడి వేషధారణ మాత్రం మా ఊళ్ళో హైలైట్. ఇతనికి కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏ పండుగ వచ్చినా ఏ వేషం వేయాలన్నా మేము ఇతనికి మేకప్ అయితే చేస్తూ ఉంటాము. మనం కళాకారులనైతే మనం ఉంచుకోవాలి, బతికించుకోవాలి. మన కళలను, మన సాంప్రదాయాలను అన్నిటినీ మనము బతికించుకోవాలి. అప్పుడే అన్నీ మన పిల్లలకు అందుతాయి. అలా కాబట్టి వేషధారణ చాలా ముఖ్యం. ఇలా కనుబొమ్మలకు కూడా ఇలా నీట్గా చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత వైట్తో మళ్ళీ కొద్దిగా కన్నుల కింద, అలాగే మనకు నోటిలో కూరలు ఉన్నట్టుగా వైట్తో కొద్దిగా ఇలా కూరల్లాగా చేస్తున్నాను. చూడండి వైట్తో కూరలు. మళ్ళీ మధ్యలో బొట్టు పెద్దగా రెడ్ కలర్తో. మళ్ళీ వేప కొమ్మలు మెడలో వేశాను. తర్వాత బెండకాయలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఈ మాల కూడా వేయడం జరిగింది. తర్వాత చూడండి వంకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు ఇది కూడా ఒక మాలలాగా చేసి ఆ సుమన్ మెడకైతే కట్టడం జరిగింది. తర్వాత నిమ్మకాయల చేరు, అలాగే చేతులకు కూడా మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇది పూలమాల. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది ఫోమ్తో చేసిన చేతులు. పరుపులకు చేస్తారు కదా, అది ఫోమ్. ఆ ఫోమ్తో ఈ చేతులు నేను బోనాలకు చేశాను. అవే చేతులు ఇప్పుడు మొహరం పండుగ కోసం
ఈ సుమన్‌కు ఇలా చేస్తున్నాను. ఇది పూర్తి మేకప్పు. మళ్ళీ అక్కడిది అటు సైడ్ ఏమీ కనిపించకుండా రెడ్ కలర్ బట్ట అనేది వెనకాల కట్టేశాము. మొత్తం ఫిలప్ అయితే చేశాము. ఇది మేము మొహరం పండుగకు వేసిన, బోనాల పండగకు వేసిన 2 గెటప్‌లు సేమ్. చూడండి కిరీటం చాలా హైలైట్‌గా ఉంది కదూ!